నిన్న జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్ లో మన టీమిండియా కుర్రాళ్ళు జింబాబ్వే టీం ని దుమ్ము దులిపేశారు. జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో ఒక అతిపెద్ద విజయాన్ని సాధించారు. ఫస్ట్ టీ20 మ్యాచ్ లో ఆడిన తీరు వల్ల చాలా విమర్శలు వచ్చాయి, కానీ ఈ మ్యాచ్ లో వాటన్నిటిని చెరిపేశారు. ముందుగా మన టీమిండియా బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, రుతురాజ్ అండ్ రింకు సింగ్ అదరగొడితే, బౌలింగ్ లో ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ అండ్ బిష్నాయ్ జింబాబ్వే టీం ని చిత్తు చేశారు. దీంతో మన టీమిండియా అంటే ఏంటో రుచి చూపించారనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో కూడా మన టీమిండియానే టాస్ గెలిచింది, కానీ ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఓవర్ లోనే మన టీమిండియాకి మంచి స్టార్ట్ లభించింది. ఫస్ట్ బాల్ కి అభిషేక్ శర్మ 6 కొట్టాడు. దాంతో మొదటి ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి. కానీ సెకండ్ ఓవర్ లో సెకండ్ బాల్ కి ముజర్బాని గిల్ వికెట్ తీశాడు. కానీ తర్వాత వచ్చిన రుతురాజ్ క్రీజ్ లో సెట్ అవ్వడానికి చాలా సమయం తీసుకున్నాడు. మరోవైపు అభిషేక్ శర్మ రిస్క్ తీసుకుంటూ షాట్స్ ఆడాడు. దానివల్ల మన టీమిండియా పవర్ ప్లే ముగిసేసరికి 36 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. తర్వాత 8th ఓవర్ దాకా పెద్దగా స్కోర్ రాలేదు. ఇప్పుడైతే జింబాబ్వే టీం అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ ని మిస్ చేశారో, అప్పటి నుంచి అభిషేక్ శర్మ గేర్లు మార్చి బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అభిషేక్ శర్మతో పాటు రుతురాజ్ కూడా తన క్లాసిక్ షాట్స్ తో స్ట్రైక్ ని రొటేట్ చేస్తూ మంచి సపోర్ట్ అందించాడు. దీనితో అభిషేక్ శర్మ తన తొలి సెంచరీని పూర్తి చేశాడు. అది కూడా 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ తన సెంచరీని హ్యాట్రిక్ సిక్సర్స్ తో కంప్లీట్ చేశాడు. కానీ తర్వాత బంతికి 6 కొట్టే ప్రయత్నంలోనే అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ ఆడుతున్నంతసేపు రోహిత్ అండ్ విరాట్ కోహ్లీనే గుర్తొచ్చాడు. ఎలా అయితే రోహిత్ శర్మ హిట్టింగ్ చేసేటప్పుడు కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తాడో, ఇప్పుడు అభిషేక్ శర్మ హిట్టింగ్ చేసేటప్పుడు రుతురాజ్ కూడా స్ట్రైక్ రొటేట్ చేసి, ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత రుతురాజ్ ఆ బాధ్యతను తీసుకొని షాట్స్ ఆడడం మొదలు పెట్టాడు. రుతురాజ్ అండ్ అభిషేక్ కలిసి ఒక భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. కేవలం 76 బంతుల్లోనే 137 పరుగులు చేశారు. దీంతో మన టీమిండియా స్కోర్ అమాంతంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే అభిషేక్ అవుట్ అయ్యాడో తర్వాత రుతురాజ్ గేర్స్ ని షిఫ్ట్ చేసి ఆడటం మొదలు పెట్టాడు. కేవలం 47 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. దాంతో పాటు రింకు సింగ్ చివరిలో జింబాబ్వేని ఉతికి ఆరేశాడు. కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు కొట్టాడు. రింకు అండ్ రుతురాజ్ కలిసి చివరి 36 బంతులకి 87 పరుగులు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. దీంతో మన టీమిండియా స్కోర్ 234 పరుగులకి చేరింది. ఒక టైంలో ఇండియా టీం 10 ఓవర్లకి 74 పరుగులు చేయడంతో మొత్తం 20 ఓవర్లకి 160 లేకపోతే 170 పరుగులు చేస్తారని అనిపించింది. కానీ నెక్స్ట్ 10 ఓవర్స్ కి ఏకంగా 160 రన్స్ చేసి టోటల్ 234 రన్స్ చేశారు. ఇక జింబాబ్వే బౌలింగ్ విషయానికి వస్తే కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. వాళ్ళలో కేవలం ముజర్బాని ఒక్కడే బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేసి 1 వికెట్ తీశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వచ్చిన జింబాబ్వే టీం కి పవర్ ప్లే మంచి స్టార్ట్ లభించింది, కానీ వాళ్ళు ఎక్కువగా వికెట్స్ ను కోల్పోయారు. కేవలం బెనెట్ ఒక్కడే 9 బంతుల్లో 29 పరుగులు చేసి మన టీమిండియాని ఇబ్బంది పెట్టేలా కనిపించాడు. కానీ తను అవుట్ అయ్యాక జింబాబ్వే టీం మొత్తం కుప్పకూలిపోయింది. జింబాబ్వే టీం లో కేవలం 4 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. ఈ మ్యాచ్ లో మన టీమిండియా బౌలింగ్ కూడా టాప్ మ్యాచ్ లో ఉంది. ముఖేష్ 3 వికెట్లు తీస్తే, తనతో పాటు ఆవేష్ ఖాన్ 3 అండ్ యాజ్ యూజువల్ గా బిష్నాయ్ 2 వికెట్లు తీసి మన టీమిండియాకి విజయం చేకూర్చారు. ఈ మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. బై ది వే, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.